శత్రువు ఒక అడుగు వెనక్కేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ధైర్యం వచ్చేస్తది. ఇరాన్‌కి ఇప్పుడు అట్లాంటి ధైర్యం వచ్చింది. ఎయిర్ బేసుల మీదకి అటాక్‌కి ఇజ్రాయెల్ స్టార్ట్ చేసి విమానాలు కూల్చడం ప్రారంభించినటువంటి దాన్ని చివరి నిమిషాల్లో అమెరికా ఆపేయడం. ఆ పైన యుద్ధానికి సంబంధించినటువంటిది అమెరికా తన ఎయిర్ స్పేస్‌లే ఖాళీ చేసుకుంటూ ఏది దుబాయ్‌లోనును ఆమె ఏది కువైట్‌లో, ఖతార్‌లో ఇట్లాంటి చోట్ల ఉండేటటువంటి అమెరికన్ ఎయిర్ బేస్‌లని ఖాళీ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇరాన్‌కి ఎంత భయపడుతోంది అన్నటువంటి విషయం అర్థమైపోయింది. ప్రపంచానికి అర్థమైపోయింది. తద్వారా అమెరికాకి భయాన్ని పుట్టించగలిగిన దేశంగా ముస్లిం దేశాల్లో ఒక ప్రాబల్యం సంపాదించుకోగలిగింది ఇరాన్. ఇప్పుడు మరొక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ఎయిర్ అంటే సాధారణంగా యుద్ధాల సందర్భంలో ఎయిర్ స్పేస్ మూసేస్తారు. అంటే నా అనుమతి లేకుండా నా గగనతలంలోకి రావడానికి వీల్లేదు అన్న ఆంక్షలు పెడతారు. అది అన్ని దేశాలు కూడా పెడుతుంటాయి. అయితే అలా కాకుండా ఓపెన్ ఎయిర్ అంటే మనం ఈ వాణిజ్య విమానాలు ఉంటాయి గదా! ఇప్పుడు మన డొమెస్టిక్‌లు ఈ ఫ్లైట్స్ అన్నీ ఉంటాయి గదా! ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. ఆ ఫ్లైట్స్‌కి నిరంతరం అలౌడ్ అంటుంది. అంటే అదే జరిగిందంటే అలా జరుగుతుండగా బాంబులేయడానికి వీల్లేదు. అలా జరుగుతుండగా విమానాలను పేల్చడానికి వీల్లేదు. అలా జరుగుతుండగా మిస్సైల్ వాడటానికి వీల్లేదు. ఎందుకని? అది విమానాన్ని కూలుస్తది. పర్టిక్యులర్‌గా ఈ విమానమే అని చెప్పలేరు. కాబట్టి సంక్షోభం ఎదురవుతది. అంటే నేను అన్నిటికి తెగించున్నాను. మీరేం చేయగలరో చేయండి. ఖచ్చితమైన నాటు భాషలో చెప్పండి. ఏం పిక్కుంటారు పీక్కోండి అని అడుగుతోంది అమెరికాని.